విజయనగరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ గారు మాట్లాడుతూ, జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నప్పటికీ ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, సరైన సమయంలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. నేను డాక్టర్ అల్లు పద్మజ, అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయనగరం. ఈ స్క్రబ్ టైఫస్ అన్నది ఒక మైట్ బయట వల్ల వస్తుంది. దీన్ని బుష్ టైఫస్ అని కూడా అంటాము. ఇది ప్రాణాంతకం కాదు. దీన్ని వెంటనే గుర్తించవచ్చు. ఈ పొగల్లో అది వెళ్ళి వర్క్ చేస్తున్న ఫార్మర్స్కి అది యూజువల్గా వస్తుంది. అలాగే అన్హైజీనిక్ ప్లేసెస్లో, కొన్ని శానిటేషన్ బాగా లేని ప్లేసెస్లో కూడా ఉంటుంది మైట్. దీన్ని వెంటనే ఫీవరు, ర్యాష్, వామిటింగ్స్ లాగా, తర్వాత ఇన్ఫెక్ట్ అయితేనే ప్రాబ్లము. దీనికి మందులు ప్రిలిమినరీగా డాక్సిసైక్లిన్ అని, ఎజిథ్రోమైసిన్ అని ఉన్నాయి. వెంటనే గుర్తించి టెస్టుల ద్వారా గుర్తించి దాన్ని నయం చేసుకోవచ్చు. మన హాస్పిటల్లో ఇప్పటి వరకు టెస్టులు అయితే 85 జరిగినాయి. పాజిటివ్లో 15 వచ్చినాయి. అడ్మిషన్లు 2 జరిగినాయి. అందరూ కూడా డిశ్చార్జ్ అయిపోయారు. ఫీవరు, ర్యాష్, అలాగే ఏమైనా ఎస్ఆర్ అనేది చిన్న పుండ్లాగా ఉన్నా కనుక వెంటనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి తనిఖీ చేయించుకోవాలి. వేరే అది అనుమానం వచ్చిందనుకోండి, దానికి ఎలిజా టెస్ట్ అని కన్ఫర్మేటివ్ టెస్ట్ మన దగ్గర ఉంది మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ టెస్ట్ చేయించుకొని తనిఖీ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా. అలాగే భయపడకుండా దీని గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే మెడిసిన్ డిపార్ట్మెంట్లో కౌన్సిలింగ్, దాని తాలూకా వివరాలు చెప్తారు. పిహెచ్సిలోను, సిహెచ్సిలోను ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలిజా అనే కన్ఫర్మేటివ్ టెస్ట్, యాంటీబాడీ టెస్ట్ ఇక్కడ జరుగుతుంది.